హలో ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ కృపాజ్యోతి అండి. నా ఛానల్కి వచ్చిన మీ అందరికీ చాలా 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 థ్యాంక్ యూ. సో చాలా రోజుల నుంచి నేను వీడియో చేయట్లేదు, సో సారీ ఫర్ దట్. బట్ ఈరోజు నేను ఒక కొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చాను. ఈరోజు నా టాపిక్ వచ్చేసరికి ఫైబర్. ఒకవేళ మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం వస్తే కనుక సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్ ఆన్ హెల్త్ గురించి ఇంకా అప్డేట్స్ కావాలి అనుకుంటే యూ కెన్ డెఫినెట్లీ సబ్స్క్రైబ్. అండ్ మీకు ఏదైనా టాపిక్ గురించి మీకు వివరాలు కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయొచ్చు. దాన్ని బట్టి ఆ టాపిక్ మీద వీడియో చేయడానికి వి విల్ ట్రై. సో టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఫైబర్ గురించి మాట్లాడుకుందాం. ఫైబర్ అంటే ఏంటి, అసలు ఫుడ్లో మనకి దొరికే ఫైబర్ వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటి, దాంట్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి, మనం ఏ రకమైన ఫుడ్స్ తినడం వల్ల మనకు అవన్నీ వస్తాయి అన్నది వీడియోలో నేను కంప్లీట్గా డిస్కస్ చేయబోతున్నా. చివరి వరకు చూడండి, మీకు మంచి ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫైబర్ అంటే పీచు పదార్థం అండి. మన ఆహారంలో దొరికే పీచు పదార్థాన్ని ఫైబర్ అంటారు. అయితే ఫైబర్ డైజెషన్ అవ్వదు. ఎందుకని డైజెషన్ అవ్వదంటే ఆ ఫైబర్ అనేది ఒక చీపిరి లాగా యాక్ట్ చేస్తుంది అనమాట. మనం ఇల్లు క్లీన్ చేయడానికి బ్రూమ్ ఏదైతే వాడతామో, చీపిరి ఏదైతే వాడతామో ఆ చీపిరి లాగా యూజ్ అవుతుంది అనమాట. అది మొత్తం డస్ట్ని మొత్తం క్లీన్ చేయడానికి మనం బ్రూమ్ యూజ్ చేస్తాం. అదేవిధంగా ఇక్కడ ఫైబర్ కూడా మన బాడీలో ఉన్న వేస్ట్ అంతా క్లీన్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. అసలు ఫైబర్ వల్ల కలిగే మెయిన్ ప్రయోజనం ఏంటంటే మన డైజెస్టివ్ ట్రాక్ మొత్తాన్ని క్లీన్గా ఉంచాలి అన్నది ఫైబర్ యొక్క రోల్ అనమాట. అసలు అది ఫైబర్ చేసే ముఖ్యమైన పని. అయితే ఫైబర్ ఇంకా ఏం చేస్తుందంటే మన షుగర్ లెవెల్స్ని నార్మల్గా కంట్రోల్లో ఉంచడానికి యూజ్ అవుతుంది అనమాట. సో ఈ ఫైబర్ అనేది బ్రేక్ డౌన్ అవ్వదు, షుగర్ మాలిక్యూల్ లాగా బ్రేక్ డౌన్ అవ్వదు. ఇది ఒక కార్బోహైడ్రేట్, ఇది మన వేస్ట్ రూపంలో బయటికి రావాల్సిందే. అయితే ఈ ఫైబర్లో మనకు ఒక 2 టైప్స్ ఉన్నాయి. ఏం టైప్స్ అంటే ఫస్ట్ వన్ సాల్యుబుల్ ఫైబర్, సెకండ్ వన్ ఇన్సాల్యుబుల్ ఫైబర్. సాల్యుబుల్ ఫైబర్లో మనకి మన పేరులోనే మనం చూడవచ్చు ఈ 2 టైప్స్లో నీటిలో కరిగేది ఒకటి, నీటిలో కరగనిది ఒకటి అనమాట. నీటిలో కరిగి మన బ్లడ్ స్ట్రీమ్స్లోకి వెళ్ళి బ్లడ్ స్ట్రీమ్స్లో ఉన్న వేస్ట్ మొత్తాన్ని రిమూవ్ చేసేది సాల్యుబుల్ ఫైబర్. మరి ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఏం చేస్తుంది అంటే కనుక ఇది సాల్యుబుల్ అవ్వకుండా, వాటర్లో సాల్యుబుల్ అవ్వదు, కానీ వాటర్ తగలంగానే అది ఉబ్బుతుంది అనమాట. అది ఉబ్బి పెద్దగా అయ్యి అది ఏం చేస్తుందంటే బాడీలో ఉన్న మన డైజెస్టివ్ ట్రాక్లో ఉన్న మన జీర్ణాశయంలో ఉన్న ప్రతి వేస్ట్ని క్లీన్ చేసుకుంటూ వస్తుంది అనమాట. మోషన్ రూపంలో దాన్ని బయటికి పంపించేస్తుంది. అయితే ఇది ఏం చేస్తుందంటే క్లీన్గా ప్రతి దాన్ని ఫుడ్ని ఈజీగా మన డైజెస్టివ్ ట్రాక్లో మూవ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది అనమాట ఈ ఫైబర్. ఈ 2 టైప్స్ ఫైబర్ని మనం చూసాం కదా. ఇప్పుడు ఈ 2 టైప్స్ ఆఫ్ ఫైబర్ ఏ టైప్స్ ఆఫ్ ఫుడ్లో ఉంటాయి అనేది నేను ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాను. ఆ 2 కూడా మనకి కొన్ని ఫుడ్స్లో ఉంటే, కొన్ని ఫుడ్స్లో ఒకటే ఉండొచ్చు, ఓన్లీ ఇన్సాల్యుబుల్ ఉండొచ్చు, కొన్ని వాటిలో సాల్యుబుల్ ఉండొచ్చు. సో కొన్ని 3 టైప్స్ ఆఫ్ గ్రూప్స్ని నేను మీ ముందు ప్రెజెంట్ చేస్తాను. ఫస్ట్ టైప్ ఆఫ్ ఫుడ్ వచ్చేసరికి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. మీకు చాలామందికి తెలుసు, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్లో మనకి ఎక్కువ శాతం ఫైబర్ ఉంటుంది అనమాట. కాబట్టి మనం ఎక్కువగా తినాల్సింది ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ని. కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే ఫ్రూట్స్ తినకుండా ఫ్రూట్ జ్యూసెస్ తాగుతున్నారు, ఆ పిప్పి మొత్తం పడేస్తున్నారు. అయితే ఆ పిప్పి పడేయటం వల్ల యూజ్ ఏముంటుంది, ఎందుకంటే అది ఫైబర్ కాబట్టి. మీకు తెలుసా, రోజు మొత్తంలో మనకి 30 నుంచి 35 గ్రామ్స్ వరకు ఫైబర్ కావాలి. కానీ మనం పిప్పి అంతా పడేస్తే ఫైబర్ ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి మనం డెఫినెట్గా ఆ పిప్పి కూడా తినాలన్నమాట. సెకండ్ గ్రూప్ వచ్చేసరికి మనకి హోల్ గ్రెయిన్స్ అండ్ బీన్స్ అంటారు. హోల్ గ్రెయిన్స్ అంటే పొట్టు ఉన్న రైస్ కానీ వీట్ కానీ ఏదైనా పొట్టుతో ఉన్నది మనం తినాలి, పొట్టు లేనిది అవాయిడ్ చేయాలన్నమాట. ఎందుకనంటే పొట్టులోనే మనకి ఫైబర్ అనేది ఎక్కువ ఉంది. అలాగే చూస్తే బీన్స్ అంటే చిక్కుడు గింజలు కానీ ఏ గింజలైనా సరే, ఏ సీడ్స్లో కానీ బీన్ ఐటమ్స్లో మనకి ఎక్కువగా మనకి ఫైబర్ ఉంటుందన్నమాట. సో ఆ గ్రూప్ని కూడా మనం తీసుకోవాలి ఫైబర్ కోసం. దెన్ ఇంకా ఏం తినొచ్చు అంటే కనుక ఈ థర్డ్ గ్రూప్ వచ్చేసరికి లెగ్యూమ్స్ అండ్ నట్స్ అంటారు. లెగ్యూమ్స్ అంటే పప్పు ధాన్యాలతో కూడిన ప్రతి వాటిలో మనకి ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ కూడా ఉంటుంది. కాబట్టి మనం లెగ్యూమ్స్ అండ్ నట్స్ని కూడా ఎక్కువ ప్రిఫర్ చేయాలి. బాదం పప్పులే కానీ, జీడిపప్పులే కానీ, పప్పు టైప్ వాటిల్లో మనకి ఎక్కువగా ఫైబర్ అనేది ఉంటుంది అనమాట. అలానే సీడ్స్లో కూడా మనం ఉంటుంది, విత్తనాల్లో కూడా మనకి ఫైబర్ అనేది ఉంటుంది.
సో ఫైబర్తో కూడిన ప్రతి సోర్స్ నేను మీకు చెప్పాను. ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి. ఫైబర్ అనేది ఎక్కువ కన్సూమ్ చేయండి. దానివల్ల మీ డైజెస్టివ్ సిస్టమ్ అనేది కంప్లీట్గా హెల్తీగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు కొన్ని టిప్స్ మీకు షేర్ చేస్తాను, ఏం తినాలి ఏం తినకూడదు అన్నది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రూట్స్ ఎక్కువ తినండి, ఫ్రూట్ జ్యూసెస్ని కట్ డౌన్ చేయండి. దానివల్ల మీ ఫైబర్ కంటెంట్ అనేది డైలీ డోస్ పెరుగుతుంది. సెకండ్ థింగ్, మీ బ్రేక్ఫాస్ట్లో ఫస్ట్ మీల్ ఫైబర్ ఎక్కువ ఉండేదిలాగా చూసుకోండి. ఫైబర్ గ్యారంటీగా ఉంటుందా మీ బ్రేక్ఫాస్ట్లో అన్నది చెక్ చేసుకోండి. ఎందుకంటే రోజు మొత్తంలో మీకు హెల్ప్ఫుల్ అయ్యేది అది మాత్రమే బ్రేక్ఫాస్ట్. కాబట్టి బ్రేక్ఫాస్ట్ అనేది ఖచ్చితంగా తినాలి, హెల్తీగా తినాలి. థర్డ్ థింగ్ వచ్చేసరికి ఎక్కువగా కాంప్లెక్స్ తినడం స్టార్ట్ చేయండి, సింపుల్ ఆపేసి. ఎందుకు సింపుల్ తినకూడదు, సింపుల్ కార్బోహైడ్రేట్స్ తినకూడదు, ఎందుకు కాంప్లెక్స్ తినవచ్చు అంటే రెండింటికి ఉన్న మేజర్ డిఫరెన్స్ ఒకటే అండి, అది ఫైబర్. సింపుల్ కూడా కార్బోహైడ్రేటే, కాంప్లెక్స్ కూడా కార్బోహైడ్రేటే, కానీ దీంట్లో ఫైబర్ ఉంటుంది, దాంట్లో ఫైబర్ ఉండదు. కాబట్టి కాంప్లెక్స్ని ఎక్కువ ప్రిఫర్ చేయండి, దెన్ మీకు ఫైబర్ కూడా వస్తుంది అనమాట. అదేవిధంగా ప్రాసెస్డ్ ఫుడ్ని తగ్గించేసేయండి కంప్లీట్గా. అంటే ఎక్కువగా కుక్ చేసి ఎక్కువగా ప్రాసెస్ చేసిన వాటిని ఎక్కువగా తినకుండా, అంటే ప్యాక్డ్ ఐటమ్స్ కానీ ప్రాసెస్డ్ ఫుడ్ అంటారు వాటిని, అవి కాకుండా ఎక్కువగా మీరు తినాల్సింది అన్కుక్డ్, అదేవిధంగా రా ఐటమ్స్ తినడానికి ట్రై చేయండి. అంటే కనీసం ఒక 500 grams అన్న పర్ డే మనం రా ఐటమ్స్ తింటే మనకి ఫైబర్ అనేది వస్తుంది అనమాట. సో దెన్ నౌ ఇప్పుడు అసలు ఫైబర్ వల్ల వచ్చే యూజెస్ అనేది నేను కంప్లీట్గా డిస్కస్ చేయబోతున్నా. ఏ టైప్స్ ఆఫ్ డిసీజెస్ నుంచి మనల్ని ఫైబర్ కాపాడుతుందో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, మనకి మేజర్గా కాన్స్టిపేషన్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అన్నింటినీ ఫైబర్ కంప్లీట్గా రెక్టిఫై చేస్తుంది అనమాట. కాన్స్టిపేషన్, మనం మోషన్ ఫ్రీ అవ్వకపోవటం, గ్యాస్ట్రిక్ ఫామ్ అవ్వటం, డైజెస్టివ్ రిలేటెడ్ ఏ ఇష్యూ అయినా సరే ఫైబర్ తీసుకోవటం స్టార్ట్ చేయండి, చాలా చేంజెస్ మీరు చూడొచ్చు అనమాట. సెకండ్ థింగ్ వచ్చేసరికి కొన్ని టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ని రాకుండా హెల్ప్ చేసేది ఫైబర్. అలానే థర్డ్ థింగ్, మీ షుగర్ పెరగకుండా, డయాబెటిక్ పేషెంట్ అయితే కనుక మీకు షుగర్ పెరగకుండా కంట్రోల్లో ఉంచడానికి మీకు ఫైబర్ కూడా హెల్ప్ చేస్తుంది. మీకు వెయిట్ లాస్లో కూడా హెల్ప్ చేస్తుంది ఫైబర్. ఎందుకనంటే అది వేస్ట్ అంతా రిమూవ్ చేయడం వల్ల మీరు కొంత వెయిట్ కూడా లాస్ అవ్వడం మీరు చూస్తూ ఉంటారు. హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా, హార్ట్ రిస్క్స్ మనకు ఉండకుండా హెల్ప్ చేసేది ఫైబర్ అనమాట. ఇలా చూస్తే ఇంకా కొలన్ క్యాన్సర్స్, బ్రెస్ట్ క్యాన్సర్స్ ఇట్లాంటివి రాకుండా కూడా ఎక్కువగా మనకి ఫైబర్ అనేది యూజ్ అవుతుంది. గుర్తుంచుకోండి, ఆఖరిగా చెప్తున్నాను, ఫైబర్ మన బాడీలో ఉన్న వేస్ట్ మొత్తం కంప్లీట్గా రిమూవ్ చేయడానికి యూజ్ అవుతుంది. కాబట్టి డైలీ పోర్షన్లో 30 to 35 grams ఫైబర్ అనేది గ్యారంటీగా మెయింటైన్ చేయండి. మీ హెల్త్లో చాలా మార్పులు వస్తాయి. అండ్ మీకు కనుక సీరియస్ ఇష్యూస్ ఉంటాయి, డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉండి సీరియస్గా మీకు ఫైబర్ తీసుకోవటం కుదరట్లేదు అంటే కనుక హెర్బల్ లైఫ్లో ఉండే యాక్టివ్ ఫైబర్ కాంప్లెక్స్, యాక్టివేటెడ్ ఫైబర్, ఈ 2 సప్లిమెంట్స్ ఒకటి ట్యాబ్లెట్ ఫామ్లో ఉంటుంది, ఒకటి పౌడర్ ఫామ్లో ఉంటుంది. ఈ 2 సప్లిమెంట్స్ కూడా మీరు మీ డైలీ డైట్లో యాడ్ చేసుకోండి. అలా యాడ్ చేసుకోవటం వల్ల మీకు ఏమవుతుందంటే మీకు ఫైబర్ అనేది రిక్వైర్డ్ అమౌంట్లో వెళ్తుంది, హెల్తీగా గ్యారంటీగా ఉంటారు. సో మీకు ఏదైనా మా సర్వీసెస్ కావాలంటే కింద నేను డిస్క్రిప్షన్ బాక్స్లో నేను మా సర్వీసెస్ అన్ని కూడా ప్రొవైడ్ చేశాను. మీకు దాంట్లో ఏది అవసరం ఉన్నా సరే యూ కెన్ ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ మీ, నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. నేను మీతో డిస్కస్ చేస్తాను, మీకు పర్సనల్ వెల్నెస్ కోచ్గా ఉండి మీకు గైడెన్స్ ఇస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. మీకు నెక్స్ట్ వీడియోలో ఏ టాపిక్ కావాలనేది యూ కెన్ కామెంట్ బిలో, మీరు కింద కామెంట్ చేయవచ్చు. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.